జీవితంలో కొన్నిసార్లు ఏమీ సాధించలేనప్పుడు, మన జీవితం ఎటు వెళుతుంది అని అర్థం కానప్పుడు, కొన్నిసార్లు నిరుత్సాహం అనేది మన మనస్సును, మన జీవితాన్ని ఏలుబడి చేసినప్పుడు ఎంతో నిరాశ చెందుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది బలహీనుల్ని ఎన్నుకున్నారు. మోషే నత్తివాడైనా సరే ఇజ్రాయేలీయుల్ని కనాను దేశానికి నడిపించడానికి యేసయ్య ఎన్నుకున్నారు. దావీదు చిన్నవాడైనా సరే కుటుంబస్తులందరూ ఆయన్ని లెక్క చేయకుండా చిన్నవాడివి కదా నీవేం చేస్తావు అని దూరం పెట్టినా సరే ఎక్కడో గొర్రెలను కాసుకుంటున్న దావీదును మాత్రమే దేవుడు రాజ్యం చేశాడు. నేనెంతో బలహీనుడని అని దాగుకున్న గిద్యోనుతో పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు ఆయన్ని బలపరిచాడు. నేను పాపిని, నా వంటి పాపి ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? నేను దేవునికి ఎంతో విరోధంగా జీవించాను అని తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడిన పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. బలహీనులని బలవంతుల్ని చేయగలిగినది దేవుని యొక్క కృప. లోకమంతా బలవంతుల్ని చూస్తే నేను ఆరాధించే దేవుడు బలహీనుల్ని చూస్తాడు. ఇంకేమీ చేయలేను అని బాధపడిన వారిని ఆయన బలపరిచి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కించగలడు. అందుకే ఈ భక్తులందరూ కూడా ఒకటే మాట అన్నారు, నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప అని. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప అని హృదయపూర్వకంగా నీవు చెప్పగలిగితే నీవున్న స్థితినే దేవుడు ఘనంగా మార్చగలడు. ఈరోజు కుటుంబస్తులలో ఎన్నిక లేని వారిగా ఉన్నారేమో, ఇగో నీవు బలహీనుడవు అని బాధపడుతున్నావేమో, పాపిని నేను అని పశ్చాత్తాపడుతున్నావేమో, నేనేమీ చేయలేను అని, నీ వల్ల ఏదీ కాదు అని, ఏ ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతున్నాను, నా జీవితంలో ఇంక నేను సక్సెస్ని చూడలేను అని నీవు బాధపడుతున్నావేమో, దేవుడు నీతోనే చెప్తున్నారు, ఆయన్ని నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచేవాడు కాదు. నా కార్యము సఫలము చేయి దేవునికే నేను మొరపెట్టుచున్నాను అని ఎలియాజరు పలికినట్లు నీ కార్యములన్నిటినీ సఫలము చేయగలిగిన, విజయము ఇవ్వగలిగిన దేవునికి మొరపెడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.